హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలా మామిడాకు తోరణాలు కట్టేసి దేవుని దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంటికి ముత్తైదులను పిలిచి వారికి పసుపు కుంకుమ ఇస్తారనమాట. అందులో పసుపు కుంకుమ ప్యాకెట్ ఒకటి, ఒక్కపొడి ప్యాకెట్, వడపప్పు, పానకం, వాటర్ మిలన్ పీస్ ఒకటి, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టి ఇస్తారనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు లంచ్కి స్పెషల్ వచ్చేసి మామిడికాయ చిత్రాన్నం అండ్ వడలు మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఇలా రుబ్బి చేస్తారనమాట. మీ ఇంట్లో కూడా ఇలా రుబ్బి చేసేవారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. గ్రైండర్కి మిక్సీకి వేసినా కూడా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా రుబ్బి చేసేవి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటాయి. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అనేవి అన్ని టెంపుల్స్లలో దాదాపు జరుగుతుంటాయి. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయం గురించి చెప్తుంది. ఈవినింగ్ రాముల వారి గుడికి వెళ్ళాం. మీరు కూడా మాతో కలిసి కళ్యాణాన్ని చూడండి. वत्यानि अनेक भूपाल विराजिते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती కళ్యాణంతో పాటు మేము కూడా ఇలా స్పెషల్గా పూజ చేయించాం. పూజ తర్వాత వాళ్ళు మాకు ఈ ప్రసాదాలు ఇచ్చారనమాట. ఈ విధంగా మేము ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.